బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, ది రైట్ చాయిస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అదండి, అక్కడ చూడండి, యోగ విజ్ఞాన కేంద్ర అమృతాహార్. మీరు కుకుటుపల్లి వెళ్తే తప్పకుండా ఆ యొక్క యోగ విజ్ఞాన కేంద్రం సందర్శించండి, అద్భుతంగా ఉంటుంది. సో గురూజీని నేను ఒక 2 ఏళ్ల క్రితం భారతీయ విద్యాభవన్లో ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు కలవడం జరిగింది. ఆ రోజు రవీంద్రనాథ్ గుప్తా గారు, మరి ప్రదీప్ మన సినిమా యాక్టర్. అది డైలాగ్ ఏంటంటే ఫేమస్, చాలా పెద్ద డైలాగ్ అండి, అది పెద్ద డైలాగ్ ఉందండి. F2లో డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ చూడండి, అంతే అర్థం కాలే, గట్టి చెప్పండి. అంత గొప్ప డైలాగ్ చెప్పిన ప్రదీప్ గారు, వారు అద్భుతంగా మాట్లాడుతారండి. వారికి అంతే డైలాగ్ ఇచ్చారు ఆ సినిమాలో. వారు నన్ను గురూజీని పరిచయం చేశారు. ఆ రోజు నుంచి గురూజీ యోగ విజ్ఞాన కేంద్రం ఎంతో, గురూజీకి ఇంపాక్ట్ కూడా అంతే. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం చేసినప్పుడు అంతకుముందు ఏం చేసామండి, ఈ మున్సిపల్ నుంచి మనకు బాక్స్లో ఫుడ్ ఉంటుంది చూడండి, వాళ్ళకి మనం రికమెండేషన్తో ఇస్కాన్ వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళు తెప్పించాం, 23 రూపీస్ తీసుకునే వాళ్ళు. సో ఆ రకంగా ఫుడ్ చేస్తుంటే కొద్దిగా క్వాలిటీ ఉండేది, రకరకాల ఉండేది, బాగానే ఉండేది అనుకోండి. ఎందుకు మన పిల్లలకు మంచి ఆహారం పెట్టకూడదు అని లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్లో యోగ విజ్ఞాన కేంద్రంలో తయారైన ఫుడ్ను అక్కడ తీసుకొచ్చి ప్రసాదంలాగా మీ అందరికి సర్వ్ చేశారని లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా గురూజీ. మే ఐ ఇన్వైట్ యు, థండరింగ్ అప్లాజ్, జగన్ గురూజీ ఆన్ టు ది డేస్. 1 2 1 2 3 గట్టిగా చెప్పండి, జై గురుదేవ్. గట్టిగా జై గురుదేవ్, గట్టిగా రావాలి, జై గురుదేవ్. ఐ రిక్వెస్ట్ యోగా విజ్ఞాన కేంద్ర సపోర్ట్ చేసిన, మనకు ఫుడ్ గురించి సపోర్ట్ చేసిన జగన్ గురూజీ యొక్క వారితో పాటు ఉన్న వాళ్ళందరి గురించి ఫుడ్ తయారు చేసి వాళ్ళ పాకెట్ల నుంచి కొంత డబ్బులు వేసి అన్నీ కూడా మనకు అరేంజ్ చేశారు. అన్నదాత, దయచేసి అందరు కూడా రావాలి, ఒకసారి రండి అమ్మా, ప్లీజ్ రండి. ఎందుకంటే మా పిల్లలు నేర్చుకుంటారు, మా పిల్లలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేయాలనే సంకల్పం రావాలి వాళ్ళకు ఈ వయసు నుంచి వాళ్ళు. ప్లీజ్ కమ్ వెరీ ఫాస్ట్. వండర్ఫుల్. యోగ విజ్ఞాన కేంద్ర కుకుట్పల్లి. శ్రీనివాస్ ఎక్కడున్నారు? ఈ శ్రీనివాస్ కాదు, యోగ విజ్ఞాన కేంద్ర శ్రీనివాస్. 1 2 1 2 3. మాకు ఈ 2 రోజులు భోజనాన్ని అందించిన మీరు, మీ యోగ విజ్ఞాన కేంద్ర మరియు మాకు అందించిన మీ అందరూ, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ అందరూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మేము ఆ దేవదేవుని కోరుతూ, మీరు ఇంకా ఇదే రకంగా మాకు భోజనాలు పెట్టాలని కూడా కోరుకుంటుంటాం. మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది తొందరలో, మళ్ళీ ఫోన్ చేస్తాం. బాగుందా? నేను గురూజీ ఇప్పుడు ప్రసంగంలో ఒకటి మాట్లాడమంటున్నాను. చిన్నపిల్లకు క్లాస్ పెడతారు గురూజీ, చిన్నపిల్లకంటే మామూలుగా 4 years 5 years నుంచి 10th క్లాస్ వరకు. ఆ క్లాస్ గురించి కూడా చెప్పమని కోరుతున్నాను సార్. ఇక్కడ చాలామంది ఉంటారు, ఎందుకంటే ఆ వయసులోనే ఆ 20 days 25 days గురూజీకి అప్పచెప్తే వాళ్ళ లైఫ్ ఎలా సెటిల్ అవుతుందో మీకు తెలుసా? లాస్ట్ 2 years బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళ పంపిస్తే వచ్చిన తర్వాత భక్తి భావన, చక్కని సంస్కారము, పెద్దలంటే గౌరవము, చదువు మీద ఆసక్తి, ఇవన్నీ నేర్చుకొని వచ్చి ఇప్పుడు అద్భుతంగా చదువుకుంటున్నారు. సో గురూజీ, ఐ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు యూ. అమ్మ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ ఓపికకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. ఎంత సహనంతో వడ్డించారంటే, మా వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్తో ఉన్నారు. వాళ్ళు కూడా కింద ఒక్క మెతుకు పడకుండా తిన్నారు, అవునా కాదా? ఎంతమంది పడేశారండి? ఒక్కరు పడేలే, మిగిలిన విస్తరాకు నాకి పడేశారు. నాకు తెలుసు, అంత టేస్టీగా ఉంది. చక్కెర పొంగలి పెట్టారు గురూజీ ఈరోజు. చక్కెర పొంగలి ఎలా ఉంది? ఎంతమంది నా చక్కెర పొంగలి? గుడ్. పులిహోర నాకు ఇష్టమని గురూజీకి ఎలా తెలుసు? మొత్తం కుమ్మేశాను పులిహోర నేను. ఓకే, రెడీయా? సో గురూజీకి ఇద్దాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. ఇటువంటి మహత్తరమైన అవకాశం 2 సంవత్సరాల క్రితం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 25 సంవత్సరాల నుంచి జీవిస్తున్న
ఒక 1,00,000 పై మందికి యోగా అభ్యాసాన్ని నేర్పించిన నాకు ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాను. అటువంటి అవకాశం కలిగించిన ఇంపాక్ట్ సంస్థకి, యోగ విజ్ఞాన కేంద్ర సంస్థకి అవినాభావ సంబంధం అది. ఎప్పటికీ ఇంపాక్ట్ అనే సంస్థ ఎక్కడ చేస్తున్నా హైదరాబాదు సరౌండింగ్స్లో, హైదరాబాదులో అక్కడ అన్నపూర్ణాదేవి వస్తుంది, అన్నం పెడుతుంది, మీ ఆకలి తీరుస్తుంది. నిన్న ఒక్కరోజు సరిగ్గా అందలేదు అన్న ఒక వెలితి బాధ ఉండిపోయింది. సో కొంతమందికి అంటే నాకు ఒక ఎస్టిమేషన్ 700-1000 మధ్య అనుకున్నాము, అది ఎక్కువ మంది వచ్చినారు. సో ఇంపాక్ట్కి ఎప్పుడు మీరు ఎలా ఉండాలంటే, సార్కి మెసేజ్ ఇస్తారు మీరందరూ ఇంతమంది వస్తున్నామని, కరెక్ట్గా చేయండి. మన భారతదేశము అన్నపూర్ణాదేవి, ఏమీ లోటు లేదు ఈ భారతదేశంలో. కాకపోతే ఈరోజు ఇక్కడ దొరుకుతుంది, రేపు ఇంకో చాట దొరుకుతుంది, రేపు ఎల్లుండి ఇంకో ఊరిలో దొరుకుతుంది అంతే. మొట్టమొదట హైదరాబాదు 94వ సంవత్సరంలో వస్తే అన్ని గుళ్ళల్లో నేను కూడా భోంచేశాను. ఎన్నో పెళ్ళిళ్ళ మండపాల్లో భోంచేశాను, పిలవకుండా వెళ్ళి తినొచ్చేవాడిని. కారణం, నేను ఎన్నుకున్న ఫీల్డ్, నేను వెళ్తున్న జర్నీ అంత కఠినమైంది, కఠోరమైంది. యోగా అంటే పరిచయం లేని ప్రపంచానికి యోగాని నేర్పిద్దామని నడుం కట్టుకొని వస్తే ప్రతి ఇంటికి పోయి డోర్ తడితే గెట్ అవుట్, బయటికి వెళ్ళి ముందు అని నెట్టేశారు నన్ను. అటువంటి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈరోజు నేను నిర్మించిన ఆ అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి దేవాలయంలో నిత్యం 400 మంది భోంచేస్తూ, ఎక్కడికి విపత్తులున్నా, ఎక్కడ అవసరం ఉన్నా వెళ్ళి అన్నం పెట్టే మహద్భాగ్యం నాకు అన్నపూర్ణమ్మ కలిగించింది. వీటిలో కూడా అత్యంత ఇష్టమైంది రైతు బజార్కి వెళ్ళి రైతులకు అన్నం పెట్టి రావటం. ఇంకా ఎప్పుడో ఉదయం వస్తారు వాళ్ళు కూరగాయలు వేసుకొని, తెల్లవారుజామున దిగుతారు పాపం. మధ్యలో ఆకలి కోసం అక్కడ దొరికేదో కొద్దిగా తింటూ ఉంటారు. ఒక డ్రీమ్ అన్నమాట, రైతుకు అన్నం పెట్టాలా. ఈ భారతదేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకి మళ్ళా మనం అన్నం పెట్టడం అంటే అన్నపూర్ణమ్మకి నైవేద్యం పెట్టడం లాంటిదే. తెలీదు, నా నరాల్లో, నా రక్తంలో జై జవాన్ జై కిసాన్ అనేవి ఎప్పుడు మంత్రంలాగా స్మరిస్తూ ఉంటా, రామకృష్ణ రామకృష్ణ అన్నట్టు. ఎంతోమంది రైతులు పండించిన పంట మన కడుపు నిండుతుంది, ఎంతోమంది జవాన్లు కాస్తున్న కాపలాకి మన కంటి నిండా నిద్రపడుతుంది. కానీ ఈ అన్నపూర్ణమ్మ గుడి కట్టినాక నాకు దొరికింది ఒకటి ఏంటంటే, అన్నం తింటే కడుపు నిండుతుంది, అన్నం పెడితే మనసు నిండుతుందని తెలుసుకున్నాను. ఎంతమందికి అన్నం పెడుతూ ఉంటే ఆకలి చచ్చిపోతూ ఉంది నాలో. అన్నం లేకుండా కూడా బ్రతకచ్చు ఆనందంతో, తృప్తితో, సంతోషంతో అని తెలుసుకున్నాను. ప్రపంచంలో ఇస్తూ ఉండు, వస్తూ ఉంటుంది, ఆ సత్యం తెలుసుకున్నాను. నువ్వు పెడుతూ ఉండు, నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. రూపాయి లేకుండా హైదరాబాద్ వచ్చాను, 1000 మందికి అన్నం పెట్టగలను, పెద్ద గుడి కట్టాము, 100 మందికి ఆశ్రయం ఇవ్వగలము, అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించగలిగాం. ప్రపంచంలో మర్చిపోని ఒక సత్యం ఏమిటంటే, పెడుతూ ఉండు, ఇస్తూ ఉండు, చేస్తూ ఉండు, హెల్ప్, గివ్ ద బెస్ట్ ఫస్ట్. ఒక 100 పండ్లు నీ దగ్గరకు వచ్చినాయి, సెలెక్ట్ చేసుకొని బెస్ట్ తీసుకోవద్దు, ఫస్ట్ బెస్ట్ ఇవ్వటం నేర్చుకోండి. ఫస్ట్ బెస్ట్ ఇవ్వటం నేర్చుకోండి. ఈ తత్వమే అమ్మతత్వం అంటారు, దైవత్వం అంటారు, మాతృత్వం అంటారు. మీరు ఎంత బాగా వండిన అమ్మ ఒక మంచి స్వీటో లేదా ఒక పూరియో లేదా ఒకటి బాగా తయారైతే, ఒరే ఇది తీసి పక్కన పెట్టరా, పక్క పెద్దోడికి ఇద్దాము, లేదా వాడు స్కూల్ నుంచి వచ్చాక పెడదామని దాచిపెట్టి మనకు పెట్టే అమ్మ మనల్ని కన్న తల్లి, మాతృమూర్తి. ఆ తత్వమే ఇచ్చే తత్వము. జన్మనిచ్చింది, ప్రేమనిచ్చింది, మనల్ని పెంచింది. అటువంటి అమ్మ ఈరోజు భూమి మీద ఏం పడుతుందో తెలుసా? నా యోగా సెంటర్కి వస్తున్న కేసులలో ఒక కేసు, ఒక్కటే కూతురు, తండ్రి అడిగిందల్లా చేశాడు, తల్లి చెప్పిందల్లా వింది. కూతుర్ని నమ్మి ఆ అమ్మాయిని వదిలేస్తే, నేను పలాని కోర్సు నేర్చుకుంటాను అంటే ఫీజు కట్టారు, శుభ్రంగా వెళ్తుంది వస్తుంది.
ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చదువుకుంటున్నావు అన్న అనుమానం లేకుండా నిర్భయంగా కూతుర్ని నమ్మి పంపిస్తే ఈ రోజున ఆ కూతురు ఇంట్లో ఒక పెద్ద సమస్య, తండ్రి ఎందుకు కన్నాను అని బాధపడే వ్యధలో, దుఃఖంలో, విచారంలో మరణిస్తే బాగుండు అన్న తరుణంలో గురుగారి చెంతకు ఆశ్రయించాడు. ఇవాళ ఏం జరుగుతుంది సమాజంలో? మిమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులకు మీరెందుకు వెన్నుపోటు, నమ్మిన బంటులాగా చేస్తున్నారు? ఆ పాప తనని రోజూ తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్తో లవ్లో పడ్డది. వాడేమన్నా చదువుకున్నాడా? చదువు గురించి ఇక్కడ అడ్డం చెప్తున్నానని భ్రమలో లేదా ఇంకో మాటలో అనుకోకండి. ఇప్పుడు ఏ స్థితిలో ఉందంటే ఈ క్షణానికి కూడా మీకంటే కూడా నాకు వాడే ఎక్కువ, మీరేమైనా పర్వాలేదు, మీ ఇష్టం అంటుంది. అప్పటికే తల్లి శరీరములో క్యాన్సర్ కణాలు తాండవిస్తున్నాయి. ఈ ఒత్తిడితో ఎన్ని మందులు ఇచ్చినా వశం కాని స్థితిలో ఉంది ఆ తల్లి పరిస్థితి. ఏం పట్టింది ఈ సమాజానికి, యువతకి? ప్రేమ అంత గొప్పదా? అమ్మ ప్రేమ ముందు ఏ ప్రేమైనా పటాపంచలే. అందుకే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, ఎప్పుడు చదువుకో, ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పే వాటితో పాటు కాసేపు ప్రేమను కూడా పంచగలిగే సమయాన్ని మీరు ఇవ్వగలిగితే ఈ యువతరాన్ని, ఆ భరతమాత బిడ్డలైన మీ అందరినీ కూడా ఏ అమ్మాయి పడేయలేదు. అమ్మాయిని ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు, మోహించడం వేరు. తేడా తెలియని అంధకారంలో వల్ల యూత్ పోతూ ఉంది. ఇద్దరిని చూసి తప్పు పట్టాలా, ఒప్పు పట్టాలా కన్ఫ్యూజ్ అయ్యే స్టేజ్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఫస్ట్ అడిగినప్పుడేమో పరిచయం అంటున్నారు, తర్వాత పరిణయం అంటున్నారు. పరిణయం అంటే తెలుసో తెలియదో పెళ్ళి. పరిచయం అంతా పరిణయానికి దారి తీస్తుంది. పరిచయం అవుతాడు డ్రైవర్, పరిచయం అవుతాడు వాచ్మ్యాన్, పరిచయం అవుతాడు ఒక పాలబ్బాయి, పరిచయం అవుతాడు పేపర్ అబ్బాయి. పరిచయాలని పరిణయాలకు తెచ్చుకోవడంలో సత్యం ఎంత, నిజం ఎంత, అవసరం ఎంత, మనని కన్న మన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఆ పాప సృష్టించిన ఒత్తిడి ఎట్లాంటిదో తెలుసా మీకు? ఒత్తిడి అంటున్నాను వినండి. తండ్రి వ్యాపారం చేయలేకపోతున్నాడు, తల్లి ఇంట్లో సుఖంగా లేదు, అన్నం వండుతున్నారు కానీ తినడం లేదు. ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇట్లా ఎందుకు అని అనే కొద్దీ శత్రువులు అవుతున్నారు తల్లిదండ్రులు. ఇంట్లో ఒక పెద్ద సునామీ జరుగుతుంది, భూకంపం జరుగుతుంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబం ఉందంటే ఇవాళ ఒక పెద్ద వార్, సైలెన్స్ వార్ జరుగుతుంది. ఎవరు వండినా వండకపోయినా, ఎవరు తిప్పలో పడుతున్నారు, ఎవరు అసలు ఆ కుటుంబంలో సుఖశాంతం లేదు. ఒక్క ఆడపిల్లను కని అన్నీ అమ్మాయికి ఇద్దామని అచ్చట ముచ్చట వివాహం యోగం అన్నీ కలిగిద్దామని కలలుగన్న తల్లిదండ్రుల కలలు నిర్వీర్యం చేసిన ఇటువంటి బిడ్డలకు ఏ సంస్కారం లోపిస్తే రాబో తరంలో ఏ బిడ్డలు ఇలా చేయకుండా ఉంటారన్న ప్రయత్నంలోనే ఇవాళ భారతీయ గురు పరంపర వేచి ఉంది. మీరు చదువులు ఇస్తున్నారు, మార్కులు ఇస్తున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. కానీ రోజు రోజుకి 2 years బ్యాక్ నేను ఇంపాక్ట్కి వచ్చిన రోజుకి ఈ రోజుకి నా సంస్థకు వస్తున్న కౌన్సిలింగ్లు చూస్తుంటే రాబో రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులకి బంధాలు ఏమైపోతాయో అర్థం కావట్లా. ఈ భారతదేశంలో శత్రులు పాకిస్తానీలు కాదు, ఆఫ్ఘనిస్తానీలు కాదు. బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలే శత్రువులు అయ్యే పరిణామాలు ఏర్పడుతున్నాయి. కారణం బంధాల విలువలు తెలవడంలా, బాంధవ్యాలు తెలవడం లేదు. వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటున్నారు, మనుషుల మీద ప్రేమలు తగ్గించుకుంటున్నారు. వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ప్రేమతో తగ్గించుకుంటున్నారు. ఒక ఇంటికి పోయాను ఈ మధ్యకాలంలో నేను. వాడు ఏడుస్తున్నాడు. ఏంటమ్మా ఏడుస్తున్నాడు అన్న? ఏం లేదు గురూజీ, వాడు అన్నం తిననంటున్నాడు అండి. తల్లి పోనీలేమ్మ ఒక పాట వాడు చిన్నగా పెట్టు బయటికి తీసుకురా అంటే వాడికి అన్నీ తెలియ గురూజీ, ఎత్తుకుంటుంటేనే రావడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అన్న? వాడికి ఇదిగో ఆయన బాత్రూంలో ఉన్నాడు, ఆయన సెల్ ఫోన్ నా పక్కన ఉంది, ఇప్పుడు ఇది ఇస్తే కానీ వాడు అన్నం తిండంట. వాళ్ళమ్మ సెల్ ఫోన్ ఇచ్చింది, ఇస్తే వాడు స్టార్ట్ చేశాడండి, తుడుచుకున్నాడండి, రెండు ఇట్లా ఒక యుద్ధం మొదలుపెట్టేస్తాడు దాని సెల్ ఫోన్లో. టక 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 ఆడుతున్నాడు. ఈ ఆట మధ్యలో నేను ట్రైల్ చేశాను అసలు చూద్దాం ఎట్లుంటాడు అని. వాళ్ళ అమ్మ అన్నం పెడతా ఉంది, వాడు తింటా ఉన్నాడు. తల్లి అప్పుడు ఎంత ఆతృత పడుతుందో తెలుసా? సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటున్నాడని బాధ కలగడంలా, కానీ ఏదో ఒక రూపంలో 4 ముద్దలు తింటున్నాడని సర్దుకుపోతున్న మనస్తత్వం తల్లిది. వాళ్ళు
సరే ఆగమ్మా అని అన్నం లేకుండా వేళ్ళు నోట్లో పెట్టి ముద్దలాగా తింటాడేమో చూద్దామని ఉత్తగ పెట్టన్నా. ఉత్తగా ముద్ద పెడితే వాడు నవ్వులుతున్నాడు, ఆడుతున్నాడు. ఇంకొకసారి పెట్టన్నా, ఇంకోసారి అంతే పెడితే వాడు నవ్వుతున్నాడు, తింటున్నాడు. నోట్లో ముద్ద లేదు. వాడు ఆట మరుపులో పడిపోయి, సెల్ ఫోను మాయలో పడిపోయి, సెల్ ఫోను మీద ఎడిక్ట్ అయిపోయి, 3వ క్లాస్ అబ్బాయికి సెల్ ఫోనుకున్న బంధం వాడికి వాళ్ళ అమ్మకి లేదు, వాళ్ళ అమ్మ మాటకు వాడికి లేదు, వాళ్ళ అమ్మ చెప్పే కథలకి వాడికి లేదు. సెల్ ఫోన్ ఏం చేస్తుందో చూడండి. నిన్నగాక మొన్న మోడీ గారు, భారతీయ ప్రధానమంత్రి గారు నోరిప్పాల్సి వచ్చింది. ఏదో గేమ్, చచ్చిపోతున్న గేమ్. ఏం గేమ్ అయ్యాది? నాకు కూడా తెలవదు ఆ గేమ్ ఉందని. ఎక్కడ పోతున్నారు? మనుషులతో ఉండడం తగ్గింది, వస్తువులతో పెంచుకుంటూ పోతున్నాం. విలువలు తగ్గుతున్నాయి, మనకు వాల్యూ కట్టడం పెరుగుతుంది. వీడితో మాట్లాడితే ఎంత వస్తుంది, వీడితో మాట్లాడితే ఏమవుతుంది. ఒరే మీ మామయ్య వచ్చాడరా, హాయ్ కూర్చో మామయ్య అని వీడి పని చేసుకుంటున్నాడు. మేనమామ లేదు, బాబాయ్ లేదు, పిన్ని లేదు, పెద్దనాన్న లేదు, ఎవరూ లేరు. ప్రపంచం తిరుగుతుంది కొన్ని వస్తు ప్రపంచాల్లో, డబ్బు ప్రపంచంలో, పదవీ ప్రపంచంలో. చూడండి, గమనించండి. ఒత్తిడికి నువ్వు చేసిన తప్పు వల్ల కుటుంబం అంతా బజార్న పడుతుంది, ఒత్తిడి పడుతుంది. ఎంత ఒత్తిడికి లోపడుతున్నారు. ఎందుకు ఒత్తిడి మనిషికి ఎక్కువ అవుతుంది? ఒత్తిడి అనగానే మీకు ఒక విషయం చెప్పాలా. ఒక భర్త భార్యని తిట్టాడు, బాగా తిట్టాడు. ఎట్లా తిట్టాడంటే మనం వింటుంటే ఆ పిల్ల ఏమన్నా చేసుకుంటుందేమని భయం వేస్తుంది. అమ్మాయి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ పడుకుంది. ఇంకొక భర్త వాళ్ళ భార్యని తిట్టాడు, ఆ వెంటనే ఇంకా చాలు ఆఫీస్కి బయలుదేరని చెప్పింది. ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు తిట్టిన భర్తే బాగా తిట్టాడు, గదిలో పోయిన ఆయన భర్త కంటే కూడా. ఈ అమ్మాయి ఏమో క్యాజువల్గా తీసుకుంది, ఫ్రెండ్లీగా తీసుకుంది, చాలా ఆనందంగా తీసుకుంది. పైపెచ్చు జిప్పులు వేసుకో అని చెప్పింది. కిందకు పోయాడు, వచ్చాడు, వచ్చి క్యారేజ్ ఇవ్వ అన్నాడు. అందుకే భార్యని తిట్టకూడదు, తిడితే అన్నీ మర్చిపోతారని చెప్పింది. ఇంకొక ఆమె పొద్దుననగా ముడుకుంది బెడ్రూమ్లో, రాత్రి దాకా లెగవల, టిఫిన్ చేయాల, అంట్లు గడగల, బట్టలు మార్చుకోవాలా, నైటీ కంటిన్యూషన్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. అదేంది? ఒక అమ్మాయి ఏమో భర్త తిట్టగానే వాడి కౌంటర్ ఇచ్చి ఆఫీసు పంపించింది, హాయిగా పల్లీలు పెట్టుకుంది, టీవీ పెట్టుకుంది, రిమోట్ ఎత్తుకుంది, ఎంజాయ్ సీరియల్స్. ఇంకొక అమ్మాయి ఏమో బెడ్రూమ్లో పోయింది, సీరియస్గా పడుకుంది. ఈమె సీరియల్స్తో ఉంటే ఆమె సీరియస్గా పడుకుంది. ఎందుకు లైఫ్లో ఇట్లా కొంతమంది ఒత్తిడిగా తీసుకుంటారు, కొందరు లైట్గా తీసుకుంటారు? బై ద నేచర్, బై ద యాటిట్యూడ్, బై ద మైండ్ సెట్ పీపుల్ కెన్ బి కన్వర్ట్. కొంతమంది దాన్ని ఈజీ వేలో మార్చుకోగలరు. ఇది జీవితం, బ్రతకడం కాదు, ఇది జీవితం. జీవితం అర్థమైనప్పుడు వాళ్ళు జీవితంలో ఆటగా, పాటగా, మాటగా ఏదైనా ఆడుతూ పాడుతూ చేయగలరు. జీవితం ఏంది నా కర్మ అని అందుకే అంటారు, బ్రతుకుతున్నావా జీవిస్తున్నావా? చాలామంది బతుకుతున్నారు తెలుసా మీకు, జీవించడంలా. పిల్లలతో ఉండలేరు, భార్యతో ఉండలేరు, భర్తతో ఉండలేరు, పక్కడితో ఉండలేరు, అరే వాళ్ళు ఉండలేరు, వాళ్ళతో వాళ్ళు కూడా ఉండలేరు. ఆ ఉండలేక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒత్తిడి నుంచి మనిషిని బయటికి తేగలిగే మహత్తరమైన విద్యలను కనుగొన్న దేశం ఈ భారతదేశం. ఈ ప్రపంచంలో సైక్రియాటిస్ట్ మెడిసిన్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ సైకలాజికల్ మైండ్ సెట్కి మాత్రం మహత్తరమైన జ్ఞాన విద్యలు ఉన్నాయి. అవేంటో తర్వాత చెప్తాను. నిన్న మా కూకట్పల్లి పక్కనే ఉన్న వివేకానంద నగర్ కాలనీలో జస్ట్ 1 వీక్ అయిందో లేదో పాప సూసైడ్ చేసుకుంది. లాంగ్ టర్మ్ తీసుకుంది. దానికి ముందు ఫస్ట్ MBBS ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ముందే క్లోజ్ అయిపోయింది. ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా వ్యధతో వచ్చింది, బాధతో వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. తల్లిదండ్రులందరూ అమ్మాయిని సపోర్ట్ చేసి లేదమ్మా ఇట్లా అట్లా అని చక్కగా చెప్పి లాంగ్ టర్మ్ ఇప్పించారు. ఇప్పుడు అటెండ్ అవ్వాలి. యాక్చువల్గా ఎందుకు ఫీల్ అయిందో, ఏమని ఫీల్ అయిందో, ఒత్తిడికి ఎందుకు లోనైందో హ్యాంగింగ్ చేసుకుంది. ఒక్కతే అమ్మాయి, వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు ఎవరు తీర్చుకొచ్చిస్తారు ఆ అమ్మాయిని మరలా? ఏ దేవుడు, ఏ సృష్టికర్త, ఏ భగవంతుడు భూమి మీదకి వచ్చి తిరిగి ఇవ్వగలడు ఇవాళ కలికాలంలో? ఎందుకు మీరు తప్పటడుగులు వేస్తున్నారు? మీరు తప్పులు చేస్తారు, మీరే ఒత్తిడికి లోనవుతారు, మీరు చనిపోయి మీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు, చచ్చి సాధిస్తున్నారే.
ఎందుకని? ఈ ఒత్తిడి ఒకటైతే మంచిగా కష్టపడవలసిన వయసులో అవారాగా తిరిగి కరీంనగర్లో ఆడపిల్ల ప్రేమను ఒప్పుకోనందుకు ఆ పిల్ల మీద యాసిడ్ పోసి తగలబెట్టి 80% బాడీ కాలి అంత కసి తీర్చుకున్న ఒక ప్రేమోన్మాది ఒత్తిడి ఏంటి? వాడికి ప్రేమ ఒత్తిడి, పాపం ఈ పిల్లకేమో చదువు ఒత్తిడి, వాడికేమో ప్రియుడు ఒత్తిడి, ఆ అమ్మాయికేమో. ప్రపంచం అంతా మంచో చెడో ఒత్తిడికి లోనవుతూ ఉంది. కంప్రెస్ చేసుకుంటున్నారు, బాగా ఒత్తిడికి లోనవుతున్నారు. మనిషికి ఒత్తిడిని విడుదల చేసుకునేటువంటి మార్గాలు లేవు. ఇవాళ చదువుకోవటమే జీవితం అనే ఒక పరమార్థంలో పడిపోయారు. కాసేపు ఆట, కాసేపు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే, పెయింటింగు, ఆర్ట్స్, మ్యూజిక్ థెరపీ, ఎనీథింగ్, క్లాసికల్, వెస్ట్రన్, సంథింగ్, నథింగ్. ఏదన్నా ఉన్నా సెల్ ఫోను, వాడితో వీడితో ఏవో చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉండడం. వాడు ఆల్రెడీ ఒక సైకో, వీడెవడితో మాట్లాడుతుంటాడు, వీడు ఒక సైకో. 2 సైకోలు కలిస్తే ఏమైతే ఆలోచించండి. అరే ఒక సైకోతోనే సస్తున్నాం మనం ఇంట్లో. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఈమె ఒక ఆమె, అవతల ఒకడు, వీళ్ళిద్దరు ఆన్లైన్లో పెళ్లి చేసుకున్నారు. మీన్స్ ఓకే అయిపోయారు. మళ్ళీ దానికి నేను పెద్ద మనిషిని, ఏమీ లేనట్టు గురుగారు మీ సమక్షంలోనే జరగాల వీళ్ళు పెళ్ళి. అది ఐబిఎం, ఇదేమో క్యాబ్జెమిని. ఏడజావాలా మేము? ఎవరికి పెళ్లి చేయాలో అర్థం కావట్లే మేము. ఎందుకు పోతుంది ఇట్లా సమాజము? కన్నోళ్ళు ఏమైపోయినారు? కాటికి పోయినారా? అర్థమవుతుందా ఏమన్నా వ్యవస్థ మీకు? ఏమన్నా వ్యవస్థ అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా మీ గురించి మీరేమన్నా? 100 మంది వక్తలు వస్తారు, మీలో వ్యక్తిత్వం కదిలిస్తారు. కానీ నీలో ఉన్న నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నీవు మాత్రమే కదిలించగలవు. గుర్తుపెట్టుకో, నీవు మాత్రమే కదిలించగలవు. నాలో యోగా టీచర్ అవ్వాలి, ప్రపంచానికి యోగా అందించాలన్న ఒక తపనని 5,000 మంది ఆపేసి ఉంటారు. 5,000 మంది సైనికుల్లాగా బంధువులు, ఫ్రెండ్స్, ఊరోళ్ళు, పెద్దలు, చిన్నలు మొత్తం ఆపారు. వాటి నుంచి యుద్ధం చేసి బయటకు వచ్చి సక్సెస్ అయ్యాను కాబట్టే ఇంపాక్ట్ కూడా నన్ను తీసుకొచ్చి ఇలా తెల్లటి గుడ్డ వేసి కూర్చోబెట్టింది. వాళ్ళ సక్సెస్ మొదటిది అయ్యే వరకే మనకు దూరంగా ఉంటారు. ఒకటి అవగానే కొద్దిగా దగ్గరకు వస్తారు, ఇంకొన్ని అవగానే దగ్గరకు వస్తారు. మనం సక్సెస్లో తేలి ఆడుతూ ఉంటే మన ఉయ్యాల ఊపుతూ ఉంటారు ప్రపంచం. కాబట్టి మొదటి అడుగు పూర్తయ్యే వరకు మాత్రం నీలో పట్టుదల జారకూడదు. పక్కన వచ్చేటువంటి వ్యాపకాలకు పోకూడదు, ఆకర్షణలకు పోకూడదు, లోబడకూడదు. ఒకవైపు కులం పిలుస్తూ ఉంటుంది, ఒకవైపు మతం పిలుస్తూ ఉంటుంది, ఒక పక్క ఒక నాయకుడు పిలుస్తూ ఉంటాడు, ఇంకో పక్కన ఒక అమ్మాయి పిలుస్తూ ఉంటుంది, ఒక అబ్బాయి పిలుస్తూ ఉంటాడు, ఏవో కొన్ని రకాల వేషాలు, ఒక ఫిలిం పిలుస్తూ ఉంటుంది. రకరకాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనలో ఉన్నది సక్సెస్ అవ్వటానికి ఏది పిలిస్తే అది సక్సెస్ అవుద్దో దాని వైపుకే వెళ్ళాలి. కానీ ఏది పిలిస్తే మనలో ఉన్నది చెడిపోతుందో దాని వైపుకు మనం వెళ్ళకూడదు. నేను 19వ ఏజ్లో యోగా టీచర్గా ప్రవేశించాను. నేను వెళ్ళిన ఆశ్రమంలో అమ్మాయిలు కాదు ఉంది, అందమైన అమ్మాయిలు ఉన్నారు. మెడిటేషన్ సూపర్ కుదురుద్ది చూస్తా కూర్చుంటే. ఏ ధ్యానం కుదురుద్దో నాకు తెలియదు కానీ ఫిగర్ మెడిటేషన్ అంటారు దాన్ని. ఎట్లా కుదరాలంటే అట్లా కుదురుద్ది. ఆ టైంలో కనుక నా సంస్కారము దారి తప్పినట్లయితే ఇలా కలవగలిగేవాడిని కాదు. ఒక పేపరో, ఒక ఈనాడో, ఒక ఈటీవీయో, ఒక టీవీ9 నీతులు చెబుతున్న బాబాలు, మూతులు నాగుతున్న గురువులు భలేస్తారా. అరే నువ్వు సక్సెస్ అయితే మీ ఇంటి ముందు ఉంటారు, నువ్వు ఫెయిల్ అయినా మీ ముందుంటారు నీ బట్టలు ఇప్పించి కొట్టడానికి. లైఫ్లో వేసే ప్రతి అడుగు శక్తివంతంగా ఉండాలా, సంస్కారవంతంగా ఉండాలా, తేజవంతంగా ఉండాలా. నీ ఒక్క అడుగు కనీసము 10 మందిని నీతో నడిపించగలిగేంత బలంగా ఉండాలి. నీ తల్లి తండ్రి కూడా నువ్వు చేసిన పనిని చూసి గర్వించదగ్గ ఉత్తమమైన స్థితిలోకి నువ్వు ఎదగాలి. ఇవాళ నా తల్లి నా తండ్రి నా రండి మా యోగా సెంటర్కి, మా అమ్మ మా నాన్న చూసుకుంటున్న బట్టి ఇక్కడ హాయిగా వచ్చాను. లాస్ట్ ఇంపాక్ట్లో చెప్పాను, మా అమ్మ మా నాన్న కూడా వస్తానంటున్నారు నా దగ్గరికి అని. ఇప్పుడు వచ్చేసారు, నాతోనే ఉంటున్నారు. వారి కాలక్షేప శేష జీవితాన్ని ఆశ్రమ వాతావరణంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను. ఒక కొడుకుగా, ఒక వ్యక్తిగా ప్రపంచంలో నన్ను కన్న నా పితృమూర్తులకు ఇంతకంటే నేను చేయవలసింది, చేసుకోవలసింది అవసరమే లేదు.
ఇప్పుడు నాన్నగారు ఇట్లా స్పీచ్ ఉంది, గంపా గారి దగ్గరికి వెళ్తున్నాను, అది ఇంపాక్ట్. లాస్ట్ టైం వెళ్ళావు కదా, మంచిది, దండం పెట్టుకొని వచ్చినాను, ఆయన ఆశీర్వచనం తీసుకో. జీవితంలో ఏ ఒత్తిడికి లోను కాకండి, తప్పులు చేయకండి, తప్పు మార్గాలు పిలుస్తుంటాయి, వెళ్ళమాకండి. చాలా ముఖ్యం, చాలా అవసరం. మీ జీవితంలో మీరు సృష్టించుకున్నటువంటి ఎన్నో రకాల ఒత్తిడులకు కారణం మీరే, పరిష్కరించుకోవాల్సింది మీరే. అందుకే గత ఇంపాక్ట్ల నుంచి ఎంతమంది మా సెంటర్కి వస్తున్నారు అంటే, అయితే ఒక నైజం మార్చుకోండి నాన్న, రాగానే మీరు ఇంపాక్ట్లో పిలిచారు, చెప్పండి ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఏం నేర్చుకోవచ్చు, భలే అదేదో ఐఏఎస్ ఆఫీసర్ మా ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు, బెదిరించి ఎత్తున్నారు వచ్చేసి. అందుకు ఈసారి ఇంపాక్ట్లో క్లియరెన్స్ ఇవ్వాలనుకున్నాను. మిమ్మల్ని ఆహ్వానించాం కానీ మా మీద పెత్తనం జలాయించమల్లా. అర్థమవుతుందిరా అబ్బాయి? మనం ఎవరినైనా శరణాగతి అయితే పనులు అవుతాయిరా. శరణాగతి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నేను బిల్డింగ్ కడుతున్నాను, మొన్న వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చారు, ఏం స్వామి బిల్డింగ్ ఏం బాగా కట్టినావు, కనెక్షన్ ఏమో డొమెస్టిక్ ఏంది అన్నాడు. స్వామి జై గురుదేవ్, నమస్కారం, కూర్చోండి అని అయిపోయింది. ఏం చేస్తారు మీరు అన్నారు. యోగా టీచర్ అన్నాడు. ఎందుకు ఇంత బిల్డింగ్ అన్నాడు. స్వామి భారతదేశానికి ఒక్క బిల్డింగ్ చాలు స్వామి, మీరే జిహెచ్ఎం సార్ పెద్ద బిల్డింగ్ కట్టియండి, చేస్తూ ఉంటాయి యోగా అని చెప్పిన. మళ్ళా మాటలు పెరిగినాయి, మళ్ళీ మాట్లాడుకున్నాం, అట్లయిపోయింది ఇట్లయిపోయింది, అంతా చూశారు. స్వామి ఒక మాట చెప్తాను, ఈ మధ్య మీది ఇంపాక్ట్లో ఒకటి చూశానండి, మీరు సెల్ ఫోన్ గురించి భలే మాట్లాడారని. ఇంపాక్ట్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, నాకు డొమెస్టిక్ కిందనే కంటిన్యూ చేసేట్టు సైన్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అందరూ వచ్చి. ప్రశాంత్ గారని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు వాటర్ వర్క్స్ మీద ఎవరైనా రాంగ్ కనెక్షన్లో మోటార్లు పెడితే పట్టుకునే ఫైర్ టీమ్ అనమాట వాళ్ళు. చాలా అద్భుతమైన ఆయన. ఇంకో మాట చెప్పాడు, ఏమంటే వేసవిలో మీరు పిల్లలకి చేసే యోగా క్యాంపుకి వాటర్ అయిపోతే చెప్పండి, నేను ట్యాంక్ పంపిస్తా అన్నాడు. అరే శరణాగతిలో ఇంత మంచి మందు ఉందే అనిపించింది నాకు. ఓహో, నా జ్ఞానం నాకే ఉపయోగపడుతుంది ఇవాళ, నా సంస్కారం నన్ను రక్షిస్తుంది ఇవాళ, నాకు అందరూ నా దగ్గరకు చేర్చేటట్టు చేస్తుందే. కాబట్టి విద్యార్థులు నేర్చుకోండి. బజార్లో రోడ్డు మీద పొరపాటున ఎవరైనా బండి తగిలితే, యాక్సిడెంట్ అయితే కాదు నాయన, బండి తగిలితే బళ్ళు ఆపి బ్లడ్లు గారేటట్టు కొట్టుకోమాకండి. అర్థమైందా? మీ వెనక అంబులెన్సులు ఎన్నో ఆగి ఉంటాయి, వాళ్ళ లోపల ఎవరికో ఏదో బాధలు ఉంటాయి. మీ హీరోయిజాలు రోడ్ల మీద కాదురా నాయన, దేశంపై ప్రేమ, కన్నవాళ్లపై ప్రేమ, మీకు జన్మనిచ్చిన ఊరుపైన ప్రేమతో చూపించండి. కసిని ఏదో ఒక దాన్ని సృష్టించడంలో పెట్టండి. ముందు మీరందరూ కూడా మిమ్మల్ని పక్కదారి పట్టిస్తూ నాశనం చేస్తున్న పాశ్చాత్య నాగరికత ఆహారం మానేయండి. చాలామంది చెత్త ఫుడ్ తింటూ, చెత్త ఆలోచనలు తెచ్చుకుంటూ, చెత్త పనులు చేస్తూ, చెత్త బిహేవియర్ చేస్తున్నారు. వాడు ఎంత ఉండడు, వాడు 14 పానీపూరీలు లేపేస్తున్నాడు. పైపొచ్చి పానీదాలో కుండ తాగుతాడు. ఎక్కడ పోస్తున్నారు నువ్వు, అర్థం కాదు. ఏం తిండి నాకు అర్థం కావట్లా. వాడు కురుకురే ప్యాకెట్ ఓపెన్ చేస్తే అయిపోయి లాస్ట్లో అయిపోయిందని చూస్తుంటాడు వాళ్ళ అమ్మని. ఏం ఫుడ్, అమ్మలు కూడా అట్నే తయారు. పొద్దున్న లేసుడు, బ్రెడ్ తీసుడు, జామ్ రాసుడు, పెట్టుడు, జై గురుదేవ్. రాత్రి ఫుడ్ ఏమో భర్తకేమో తాలింపేసి పెట్టుడు, జై గురుదేవ్. వాడేమనకూడదు, వీడేమనకూడదు, ఏం మాత్రం ఏమీ చేయకుండా కూర్చోవచ్చు. మార్చండి, సిస్టమ్ మార్చండి, ఫుడ్ మార్చండి, ఆలోచనలు మార్చండి. మీరు స్వాధ్యాయం పెంచుకోండి. రామకృష్ణ మఠం వెళ్ళండి, ఇంపాక్ట్ ఛానల్స్ వినండి, వక్తల యొక్క ప్రవచనాలను లోపలికి ఆస్వాదించి ఇంక్లింగ్ చేసుకోండి. ఒక్క లైన్ మీ జీవితంలో అప్లై చేయండి. నేను ఎక్కడైనా ఏదైనా విన్నాక ఫస్ట్ 24 గంటలు అప్లై చేస్తే ఇది నేను చేయగలనా లేదా అని. చేయలేను, ఎందుకు చేయలేకపోయానని రాసుకుంటా. ఇప్పటికీ ఇంపాక్ట్లో చాలామంది చెప్పేవన్నీ వింటా. నేను చెప్పడం కాదు, నేను చెప్పేవన్నీ వింటున్నాను. ఫస్ట్ ఏం చెబుతున్నారు, యూత్కి వీళ్ళు ఏమందిస్తున్నారు, వీళ్ళు అందించలేనిది నేనేం అందించగలగాలి అనే దాంతోనే వస్తాను ఇక్కడికి. నేను అందరూ చెప్పేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక మంచి మాట ఒకరు చెప్తే చాలు. వాళ్ళు చెప్పలేని మెదడులో నేను చెప్పగలగాల. ఇక్కడ మీరు తల్లిదండ్రులకు ఒత్తిడి ఇవ్వకండి దయచేసి, ప్లీజ్. మిమ్మల్ని కనడానికి ఎన్నో ఒత్తిళ్ళు బరాయించారు. తిండి తినక మిమ్మల్ని పెంచారు, చదివించారు. భవిష్యత్తును ఆలోచించుకోకుండా మిమ్మల్ని కన్నారు. పైపెచ్చి ఈ మధ్య కేసులు, మీ సుఖాల కోసం మమ్మల్ని కన్నారు. ప్రభుత్వాలు కూడా ఇట్నే ఉన్నాయి. ఎవరన్నా ప్రేమించి వాడిని చంపేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి మనకు కూడా. అర్థం కాలా? హూ ఎవర్ వాట్ ఎవర్ వై ఆర్ టు టాక్, నేను ఎందుకు మాట్లాడాలా? మీరు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఒకటి ప్రేమించండి, వాడిని వేసేసేయండి, జాబ్ వచ్చేస్తారు. అర్థమైందిరా? ప్రభుత్వాలు కూడా సరిగ్గా లేవు,
డోంట్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్, ప్లీజ్ ట్రై టు గివ్ ద సపోర్ట్ టు ద గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఏ విధంగా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయగలరు? ప్రభుత్వం మీకు ఎప్పటికీ చేయలేదు. వీళ్ళు స్వచ్ఛ భారత్ అంటారు, ఇవన్నీ అవసరం లేదా? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ముందు ఉన్నటువంటి బైకులు క్లీన్ చేయమండి చాలు మాకు. ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నేను పుట్టక ముందు ఆపిన లారీ ఉంది, టైర్లు భూమిలో సగం పోయి. 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మునిగిపోయిన లారీలు, బళ్ళు, 2 వీలర్స్ ఉన్నాయి. వేర్ ఈజ్ స్వచ్ఛ భారత్? ప్రతి రిజిస్ట్రార్ ఆఫీసులో, ప్రతి జడ్జి దగ్గర, గవర్నమెంట్ దగ్గర 100 ఫైళ్ళు ఉన్నాయి. అధికారులకు కూడా హక్కులు లేవు ఇవాళ. వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఒక పొలిటీషియన్ ఎంటర్ అయిపోతాడు. ట్రై టు అండర్స్టాండ్. కాబట్టి భారతదేశంలో మనకు కావాల్సిన వ్యవస్థ, జీవన విధానం మనమే నిర్మించుకోవాలి. ఏదైనా ఇవాళ ఇంపాక్ట్ ఎంత కదిలిస్తుందంటే మనల్ని, ఇవాళ యూత్ని ఎంతో మార్చగలుగుతుంది. ఎంతోమంది స్వశక్తితో వస్తున్నారు, వ్యవసాయం మొదలుపెట్టారు, వ్యాపారం మొదలుపెట్టారు, మిల్లెట్స్ బిజినెస్లు మొదలయ్యాయి. ఎనీథింగ్ ఎన్నో మిల్లెట్స్ బిజినెస్లు మొదలుపెట్టారు. నిన్న ఒక రైతు వచ్చాడు నా దగ్గరికి. రైతు అనగానే మీకు దృష్టిలో ఎట్లా ఉంటారు చెప్పండి? పంచ, పాతగుడ్డలు ఇట్లా కనిపిస్తారు. నో, జీన్స్, ఆడి కార్. ఎట్లా వచ్చాడు తెలుసా నా దగ్గరికి? మీ పేరేంటండి అన్న? సంపత్ కుమార్. ఏం చేస్తుంటారండి అన్న? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఐఎమ్ వర్కింగ్ విత్ IBM. మరి ఇదేందండి అన్న? ఐ డ్రాప్డ్ మై జాబ్ అన్నాడు. వై అన్న? ఐ స్టార్టెడ్ మై అగ్రికల్చర్ అన్నాడు. వా, వండర్ఫుల్ అన్నాను. ఏం పండిస్తున్నావు అన్న? కొర్రలు, సామలు, ఓదులు, అరికెలు అన్నాడు. మీకు ఎన్ని కిలోలు కావాలన్న అన్నాడు నన్ను. నాకు 50. అరే లారీ ఉంది ఇప్పుడు నా దగ్గర స్టాక్, ఎంత కావాలా మీకు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎట్లా నువ్వు నా దగ్గరకు వచ్చినా అన్న? మీ స్పీచ్ నేను యూట్యూబ్లో విన్నాను, మీరు రైతుని ఎంకరేజ్ చేస్తున్న విధానం నచ్చి ఇవాళ మిమ్మల్ని కలవటానికే వచ్చే, వ్యాపారం చేయడానికి రాలా నేను. యు ఆర్ ద మెయిన్ పర్సన్. నేను అనుకున్నాను నా జీవితంలో నన్ను కూడా నేను తీసుకున్న నిర్ణయానికి స్పోర్టివ్గా సపోర్ట్ చేయగలిగిన వాయిస్ మీ దగ్గర నుంచి విన్నాను నేను. దట్స్ వై ఐ కేమ్ టు యూ. మీ బ్లెస్సింగ్స్ కావాలా గురూజీ అన్నాడు. ఒక IBM వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్ ఈజ్ గెటింగ్ 72,000 ఇన్ హ్యాండ్. అన్ని కటింగులు పోను 72,000 రూపాయలు ఇన్కమ్ ఉంది ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి. ఇవాళ ఎలా ఉన్నావు, ఎంత వస్తుందన్న? డబ్బు పక్కన పెట్టి గురూజీ, బాగానే సంపాదించానా, కంపెనీ తరపున ఎబ్రాడ్ చాలాసార్లు పోయి వచ్చానా, కానీ కంటి నిండా నిద్రపోతున్నాను. హాయిగా ఉంది, తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. పొలం పోయి వచ్చాక ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లా, ఫోన్ కూడా చూడబుద్ధి కావట్లా, టీవీ చూడబుద్ధి కావట్లా. మా ఆవిడ కూడా ఏదైనా అడుగుతుంటే తర్వాత మాట్లాడుకుందాం, హాయిగా నిద్రపోతున్నాను అన్నాడు. ఇవాళ మీకు యూత్కి ఏం లేదంటే భారతదేశంలో పని లేదు. అదే చెప్తున్నాను. మంచి యుక్త వయసులో ఒక చెడ్డ తిరుగులు తిరుగుతున్నారు. ఏదో తల్లిదండ్రులు బాధ్యతలు తీర్చుకోవాలి, ఎట్టా కొట్టరా, ఒక దాన్ని చూసి వీడి గట్టేస్తే వీడి సెట్ అవుతాడు అనుకుని కట్టేస్తే దాన్ని కలుపుకొని తిరుగుతున్నాడు. దానికి కూడా ఏం కావాలయ్యా అంటే ఆ పిల్లకు కూడా తిప్పుడుడే కావాలా. వెళ్దామా బయటికి? ఆరైంది, వెళ్దామా ప్లీజ్? నువ్వే నీకోసం పొద్దున్నుంచి చూస్తున్నా. వీడు కష్టపడ్డదంతా పోయింది, ఐస్ అయిపోయాడు. ఎత్తుకొని పోయింది. 2,500 బిల్ చేసింది డ్రైవింగ్ కారులో. అదేదో వచ్చిందిగా, కారులో కూర్చొని తినచ్చు, కారులో కూర్చొని కూడా పోవచ్చు, నెక్స్ట్ వస్తుంటాయి. ఏంలే, మీరు సుఖపడే కొద్దీ ప్రపంచం మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటుంది. 2,500 వాడు పాపం పొద్దున్నుంచి కష్టపడి వస్తే 2 పళ్ళ మధ్యలో గోరు పెట్టి వెళ్దామా అంది. అంతే, వీడు గింగరాలు తిరిగాడు, వచ్చేసాడు, ఇచ్చేసాడు. అమ్మా, ఇది కాదమ్మా మనం మారాల్సింది విధానం. వాట్ టు బిల్డ్ ఇన్ ఇండియా ఫస్ట్. వాట్ టు బిల్డ్, ఏం సృష్టించాలా మనం? రండి మా దగ్గరికి రండి. ఇంత వయసులో వచ్చాడు, 6th క్లాస్ 7th క్లాస్ మధ్య ఐ థింక్ నా దగ్గరికి రవి. ఇవాళ ఇండియన్ ఆర్మీలో 382 మంది సైనికులకు అధిపతి అయి ఉన్నాడు నా శిష్యుడు. ఒరే రవి అనలేకపోతున్నానండి, ఒరే రవి అనలేకపోతున్నానా. వాడు రూమ్లోకి వెళ్తే చదువుకునేటప్పుడు నా స్టూడెంట్గా ఉన్నప్పుడు భగత్ సింగ్ బొమ్మ ఉండేది ఇట్లా. ఇంకో పక్కన గాంధీ గారు ఉండేవాడు. అరే ఇదేంద్రా, అది వైలెన్స్, ఇది సైలెన్స్, ఈగోలేంద్రా అన్నా నేను. లే గురుజీ, కొన్నిసార్లు వైలెన్స్ కావాలా, కొన్నిసార్లు సైలెన్స్ కావాలా అన్నాడు. కరెక్టేరా, యు ఆర్ కరెక్టర్ అని చెప్పిన. ఎంత అద్భుతమైనటువంటి సంస్కారం అండి. అరే మిమ్మల్ని చూస్తుంటే మాకు మీ దగ్గరకు రావాలనిపించాలా? తల్లిదండ్రులు మీ గురించి చెప్పుకోగలిగే స్థితికి మీరు ఎదగాల. అంటే దయచేసి
ప్రపంచానికి మీరు ఏమి ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ప్రభుత్వం పైన, ప్రపంచం పైన ఆధారపడకుండా మీరు ఏమైనా సృష్టించగలరా? లైక్ సూర్యతేజ, లైక్ సమ్వన్. రండి, కలవండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఐ కెన్ డైరెక్ట్, ఐ కెన్ ఎంకరేజ్, ఐ కెన్ మోటివేట్ యూ ఫిజికల్లీ, డైరెక్ట్లీ. సభలో సహజంగా చెప్తుంటాను, నీ నేచర్ నచ్చితే నీ నిమిషంలో సపోర్ట్ చేస్తా. మీరు రమ్మన్నారు కదా, వచ్చాను. ఎట్లా చేస్తారు మాకు సపోర్ట్? ఏం చేస్తారు? ఫైనాన్షియల్గా ఎంత చేస్తారు మీరు? ఎత్తకపోరే, బిల్డింగ్ అంతా ఎత్తకపో అని చెప్పిన రోజు. ఏదో మా పైన మీకు హక్కు ఉన్నట్టు వస్తారేమరా నాయన. మా ఆవిడ, మా పిల్లలే నన్ను ఇంతవరకు అంత ధైర్యంగా అడగరు. ఇంపాక్ట్ బ్యాచ్ మొత్తం వచ్చి టాప్ లేపుతున్నారు ఆడ. రాండ్రా అన్నంత పుణ్యానికి. నేను చెడుగా పట్టట్లా, మనం విన్నవించుకునే విధానం బాగుండాలి. అయ్యా అంటే సమాజంలో పని అవుతుంది, నీ అయ్యా అంటే పోరా అంటుంది. నెవర్. అమ్మను కూడా అమ్మ అని పిలవండి. అమ్మా ఏందిరా పిలుపు అసలు నాకు అర్థం కడుగుతా. అదే నేచర్, యాటిట్యూడ్, బిహేవియర్, కల్చర్ కల్టివేట్ చేయండి, కొంచెం కల్టివేట్ చేయండి దాన్ని. టాక్ వెరీ పొలైట్లీ, టాక్ వెరీ బిహేవియర్లీ, టాక్ వెరీ లవ్లీ. ఒక్కసారి నీ బండిని నువ్వు తెలియకో పొరపాటు గుద్దినోడికి నీ ముఖం చూస్తే పో అనిపించాలా? ఏంట్రా ఇట్రా అనకూడదు. అంటే మన ముఖం పెట్టడం అప్పుడు ఎట్ట పెట్టాలా? సార్ తెలియక గుద్దినాను సార్. ఆ గుద్దితే అట్లా చూస్తావా? ఏమి ఎందుకు అట్లా అంటున్నావు? గుద్దితే పైసలు కడతా, బాగు చేయించుకో, దానికి నమ్మి చేయొచ్చు. అదేంటి పద్ధతి? ఏమి నీలో ఉంది స్థితి? శరణాగతి లేదు. నోన్. ప్రపంచంలో బ్రతుకు అనే బండి నడవాలి అంటే శరణాగతి అనే గ్రీజ్ ఉండాలి. సమాజంలో బ్రతుకు అనే బండి నడవాలి అంటే గ్రీజ్ అనేటువంటి శరణాగతి అనే గ్రీజ్ ఉండాలి. నేర్చుకోండి. తల్లిదండ్రులకు శరణాగతి అవ్వండి, భగవంతుడికి శరణాగతి అవ్వండి. మన ముందు ఎవరైనా వయసులో చిన్న పెద్దయినా గొప్ప పని చేసినప్పుడు శరణాగతి అవ్వండి. సార్ నేను మీలాగా అవ్వాలంటే ఏం చేయాలి సార్? మీలాగా నేను సంపాదించాలంటే ఏం చేయాలి సార్? నాకు ఎందుకో తెలియదండి, భారతదేశంలో ఎప్పటికీ ఇష్టమైన ఐఏఎస్, ఐపీఎస్, జడ్జెస్ అంటే ఎప్పుడు నా ప్రోగ్రామ్ చేసి నేను వాళ్ళనే పిలుస్తాను. ఎందుకో నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, ఇలాంటి మహానుభావులు ఈ భారతదేశాన్ని పరిపాలించాలి అని. ఇవాళ ఈ రాత్రికి చూస్తే ఒక పార్టీలో ఉంటాడు, రేపొద్దున చూస్తే ఇంకో పార్టీలో పోతాడు, వాడు మళ్ళీ మధ్యాహ్నం చూస్తే ఇంకో దాంట్లో ఉంటాడు. ఏం జరుగుతుంది? ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా మనం శాంతియుతమైన ప్రపంచంలో లేము. గుర్తుపెట్టుకోండి. ఇవాళ జరుగుతున్న పజిల్స్ అన్నీ కూడా రాబోయే ఉద్ధృతులకు, రాబోయేటువంటి యువత చెడు మార్గానికి పోవడానికి కావాల్సిన మార్గాలన్నీ జరుగుతున్నాయి. అందుకే భారతీయ సంస్కృతిని గౌరవించండి, ఆరాధించండి, ఆచరించండి, అన్వయించుకోండి. ఒక మంచి సంస్కారవంతమైన వ్యక్తిత్వంతో నిర్మించండి, బ్రతకండి. ఒరే కార్తీక మాస వనభోజనాలు పెట్టుకోండిరా అని ఒక సంస్కారం పంపిస్తే దాన్ని కులభోజనాలుగా మార్చేశారు. కార్తీక మాస వనభోజనాలు పెట్టుకోండిరా అంటే ఎక్స్ వాళ్ళ భోజనాలు, వై వాళ్ళ భోజనాలు, జెడ్ వాళ్ళ భోజనాలు, ఏబిసిడి భోజనాలు, కుల భోజనాలు అయిపోయినాయి. వనములోకి పోవాలి, సకుటుంబంగా కూర్చోవాలి, గ్రామం అంతా కూర్చోవాలి, అందరం కలిసి వండుకోవాలి, అందరం కలిసి తినాలి, అందరం కలిసి ప్రేమ ఆప్యాయతలు పంచుకోవాలి. అది వనభోజనాల కాన్సెప్ట్. పోయింది, దారి తప్పింది. మీరు పోకండి. లాస్ట్ పిలుపు యూత్, కుల అభిమానం ఉంచుకోండి, కులాన్ని వదలొద్దు. పోనీలే కుల పిచ్చి కూడా ఉంచుకోండి తప్పదనుకుంటే, కానీ కుల గజ్జి మాత్రం తెచ్చుకోమాకండి. ఏమిటయ్యా కుల గజ్జి? లాస్ట్ లైన్ అది మా వాళ్ళ టీ షాప్ అండి, నేను అక్కడే తాగుతా. అది మా వాళ్ళ న్యూస్ పేపర్ షాప్ అండి, నేను అక్కడ న్యూస్ పేపరే కొంటా, ఎక్కడైనా ఈనాడే. సే లవ్ ఎవ్రీవన్, సర్వ్ ఎవ్రీవన్, డూ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎవ్రీవన్. లైఫ్లో ఏదన్నా చేయటానికి ఉండండి. నాకేంటి అనే బదులు నేనేని ఇవ్వగలను అనే స్థితిలో ఉండండి. ఇవ్వటం మొదలు పెడితే వస్తుంది అన్నది నన్ను చూసి నేర్చుకోండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, ఇచ్చేవాడికి ఇచ్చిపోతారనేది నేర్చుకోండి. నిజాంపేట రోడ్లో బండారు లేఅవుట్లో వరదలు వచ్చి అన్నం పెడుతూ ఉంటే సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, మహానుభావులు చాలామంది వచ్చి కొన్ని బ్రెడ్లు పాలు తెచ్చారు పంచుదామని. చూశారు మా రథాన్ని, మమ్మల్ని, మా ఫుడ్ని. వద్దులే స్వామి ఇవి నువ్వే పంచుకో అని చెప్పి వెళ్ళిపోయారు.
అంటే మీ సమక్షంలో పంచండి. మీరేదో పెద్ద కార్యక్రమం ఉద్యమంలాగా వచ్చారు, మేమేదో కళాకారులుగా వచ్చిపోతున్నాం. సో గ్రేట్ సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదే రాజేంద్ర ప్రసాద్ గారిని చిన్నప్పుడు నేను టీవీలో చూసా, ఇవాళ సేవ చేస్తుంటే నా ముందుకు వచ్చి నాకే ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు గొప్ప పని చేస్తే గొప్పవాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికే వస్తారు. నువ్వు గొప్ప పనులు చేస్తూ ఉంటే గొప్పవాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నువ్వు పోవక్కర్లా. నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని మనసులో అనుకో, వదిలే, నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆ గొప్ప వ్యక్తి ఏదో ఒక రోజున ఎక్కడోసారి కలుస్తాడు. అలా కలిసిన వ్యక్తి జేడి లక్ష్మణ్ గారు నాకు ఇంపాక్ట్లో. ఈడ కలిసిన 24 గంటల్లో మా యోగా సెంటర్కి వచ్చారు. ఈడ కలిసిన 24 గంటల్లో సత్యవాణి అమ్మగారు వచ్చారు మా గుడికి. ఈడ చూసిన గంప నాగేశ్వరరావు గారు కూడా తెల్లారే వ్యాన్ వేసుకొని వచ్చేసారు. ఏంది గురూజీ, ఏంది అసలు సమస్య ఏంది, ఎక్కడున్నాడు, ఉన్నాడా లేదా చూద్దామా, అసలు ఇంపాక్ట్ లేని కూర్చోబెడదాం వద్దా అని బ్యాచ్ దిగారు. అరే మాకు సైకాలజీ నేర్పరాయా బాబు, మా ఆశ్రమంలో సైకాలజీ సైలెన్స్లో నేర్పుతారు, పుస్తకాలతో సైకాలజీ రాదు. ఎన్ని ఉత్తమ మాటలు. మీరు ఎక్కడ పుస్తకాలు సైకాలజీ స్టడీ చేయాలి. యూ కమ్ అండ్ బీ విత్ మీ 24 hours, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అని చెప్పేస్తా. అర్థమవుతుందా నాన్న? కొన్ని 100 కేసులు. సాయంత్రం అయితే నా ముందు 40 మంది కూర్చుంటారు. వీడు ఆ అమ్మాయితో చంపుతున్నాడు స్వామి, వీడు మా ఆవిడ సార్, నాతో తప్ప అందరితో బాగా మాట్లాడతాను సార్, మా అమ్మ సార్, మా అన్న మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, నేను ఎంత చూసినా నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఎవడన్నారా నేను బాగున్నానని ఎవడు చెప్పడానికి రావట్లా, నాకు ఏదో బాగలేదని చెప్పుకోవటానికే వస్తున్నారు. ఎందుకంటే నేను బాగా ఉన్నాను కాబట్టి ప్రశాంతంగా. నేను వాళ్ళు రాగానే ఏమన్నా అమ్మ ఆవిడ కూడా నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఈడు కంతకు దగ్గ బొక్క దగ్గ కంత అని వెళ్ళిపోతారు. సరే నువ్వు తేనెతో ఉండు అబ్బా, తీగలన్నీ నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ప్రేమతో ఉండబ్బా, ప్రజలందరూ నీ దగ్గరకు వస్తారు. సేవభావంతో ఉండవయ్యా, మహానాయకులు నీ దగ్గరకు వస్తారు. ప్రపంచంలో నువ్వు చేయవలసినటువంటి మహత్తరమైన కార్యం ఏమంటే నువ్వు నిలబడు. నువ్వు ఉన్న స్థానంలో నువ్వేమైనా చేయగలవనే మహత్తరమైన గొప్ప ఆలోచనతో నిలబడు. ధైర్యం నీ వెంట వస్తుంది, ధైర్యలక్ష్యం వస్తుంది. అష్టలక్ష్ములు నీ వెనకుండాలంటే మొదట నీలో ఉండవలసిన మనోస్థితి ఈ స్థితిలో ఉండాలి. ఇచ్చే స్థితిలో ఉండాలి, చేసే స్థితిలో ఉండాలి, పెట్టే స్థితిలో ఉండాలి. దీనిని ఆధ్యాత్మిక భాషలో ఒక మంచి మాట చెబుతారు, అర్పణాభావము అంటారు, సమర్పణాభావం అంటారు. ఆ తత్వం నేర్పడానికి మనకి భగవంతుడికి అర్పణ. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ సమానాయ స్వాహ ఊరికి నేర్పారు. ఇది దేవుడి పూజ అనుకొని మనం దేవుడికి తప్ప ఎవరు పెట్టట. సపోజ్ మీ ఇంట్లో మీరు దేవుడికి నైవేద్యం పెట్టారు, తలుపేశారు స్వామివారి తినాలని, తలుపు తీసాడు కల్లా లోపల పులిహార లేదు, దద్దోజనం లేదు, చక్కెర పొంగల్ లేదు, ఏ పండు ఫలం లేదు, అన్నీ మాయమైపోయినాయి. ఎటు అని డౌట్ వచ్చి గర్భగుడిలో పోయి గుడి వెనకంతా చూశారు, ఎవడు తిన్నాడు అని. దేవుడు తిన్నాడని మనం నమ్మలేం. చెప్పప్ప, నమ్ముతామా? అక్కడ పెట్టి 10 మందికి పెట్టమన్న సంస్కృతిని అక్కడ పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే తింటుంటారు. పైపెచ్చు ఇంకోటి వచ్చింది, రేపొద్దున ఏం చేస్తున్నావే టిఫిన్ అనే, సర్లే పులిహార ఆయనకి చేయి, అదే అని మేము తింటాంలే. వీళ్ళు ఏం టిఫిన్ తినాలనుకుంటే దేవుడికి అయ్యే నైవేద్యాలు పెడతా ఉంటారు. అందుకే ఈ మధ్య పిజ్జాలు, బర్గర్లు కూడా నైవేద్యాలు పెడుతున్నారు చాలా చోట్ల. పెట్టుకోండి, ఇది భారతీయ సంస్కృతే కాదు. మీరే పెట్టుకుంటున్నారు, మీరే తింటున్నారు, మీకు ఇష్టమైన ఆడ పెడుతున్నారు, నీళ్ళు చల్లుతున్నారు, జై గురుదేవ్ అంటున్నారు. సో ఎందుకు భారతదేశం కొంచెం చులకన అవుతుంది అంటే మన ఆధ్యాత్మిక మూలాలు కదిలించే ప్రవర్తన మనం చేస్తున్నాం. చేయకండి, దానిని వెటకారంగా మాట్లాడకండి. అసలు ఆధ్యాత్మికతలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా భారతదేశంలో. దానిని అప్లై చేసే నాదుడు లేడు, చెప్పే యోధుడు లేడు, దానిని అన్వయించుకొని జీవించే మహానుభావులు దొరకట్లేదు ఇప్పుడు. ఆ యుగం కాదు ఇది. ఈ యుగం ఇవాళ రాత్రి పూర్తయింది, ఇవాళ పూర్తయింది అంతే. జై గురుదేవ్. కాబట్టి నాయన బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఒక గొప్ప పని చేసి గొప్ప వాళ్లకు దగ్గర అయ్యేటట్టు చేసుకోండి. ఈరోజు నా గ్రామం నన్ను 50 సంవత్సరాలు మా ఊరు స్కూల్ కట్టారని చెప్పి ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఒకప్పుడు అదే గ్రామం నేను యోగా టీచర్ని అయితే ఈడు పైపెచ్చు నాకు సంబంధాలు వస్తుంటే అదిగో వాడు స్వామీజీ అయినాడు, వాడికి ఎందుకు పిల్లని వెళ్ళిపోండి అని బస్సు దిగిన వాళ్ళని ఇటు దిగితే ఇటు ఎక్కించి పంపించారు. అర్థమవుతుందా? మా నాన్న బాధపడ్డాడు, ఒరే వచ్చిన సంబంధాలన్నీ వెళ్ళిపోతున్నారు నువ్వు యోగా టీచర్ అని చెప్తే. ఇప్పుడు లైన్లో ఉన్నారు మళ్ళా ఇస్తామని. మీరు ఊరికే మా ఆవిడికి చెప్పకండి ఇట్లాంటివన్నీ. అర్థమైందా నాన్న? అంటే ప్రపంచం మన దగ్గర ఉంది నాన్న, ప్రపంచం మన దగ్గరకు వస్తుంది నాన్న. మీరు గొప్ప వ్యక్తులుగా ఉండండి, గొప్ప పనులు చేయండి, 10 మందిని దగ్గరకు తీసుకోగలిగే కార్యక్రమాలు మొదలు పెట్టండి. 10 మందిని మీరు ఆర్థికంగా నిలబెట్టగలిగే బృహత్తర కార్యక్రమాలు ప్రేరణ కలిగించుకోండి. భారత ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టింది, మనకు తెలియదు. ఎంతవరకు తెలుసా మీకు? అది
తెలీదు. చాలామందికి ప్రభుత్వ స్కీములు తెలియవండి, తెలియవు. బోలెడని లిస్టులు ఉన్నాయి, రండి నాతో మాట్లాడండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఇస్తుందో తెలుసా మీరు పనులు చేయడానికి. నో వన్ ఈజ్ నాట్ నాక్ దెమ్. ఓకే, అర్థమవుతుందా నాన్న? కాబట్టి ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. నాకు ఈ మాదిరి టైం ఇచ్చినారంటే అది నా అదృష్టము. మహానుభావులు ఇక్కడ కూర్చున్న జడ్జి గారికి, ప్రదీప్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తే ఇంతసేపు నన్ను ఆలకించి విన్నందుకు మీకు కూడా. రేపు వచ్చే వారంలో సెంట్రల్ జైల్ ఖైదీలతో యోగా, ఆధ్యాత్మిక వ్యక్తిత్వ తరగతుల బోధనకు వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద జైల్ టు బ్రింగ్ అవుట్ థెఫ్ట్స్, వాళ్ళల్లో ఉన్న క్రూరత్వాలను, వాళ్ళల్లో ఉన్నటువంటి మూర్ఖత్వాలను, వాళ్ళల్లో ఉన్న మనస్తత్వాలను పదును పెడతానికి వెళ్తున్నాను. సో ఐఎమ్ వెరీ లక్కీ నాకు ఆపర్చునిటీ రావటం. అక్కడున్న ఇన్ఛార్జి మేడం చాలా బాగా ఆహ్వానించారు. రండి గురించి మీలాంటి వాళ్ళు రావాలా, మతం గురించి చెప్పకండి, మంచి వ్యక్తిత్వాల గురించి చెప్పండి, వాళ్ళలో పేరుకుపోయిన కరుడు తత్వాల గురించి చెప్పండి. మీకు తెలుసా గురుగారు, ఆమె ఒక మాట చెప్పింది నాతో, అది మీకు చెప్తున్నా. తెలుసా గురుగారు, ఇక్కడ కనిపించే వీళ్ళందరూ హత్య చేయాలని ప్లాన్తో చంపలేదు సార్, ఆవేశంలో ఏదుంటే అది తీసుకుని వేసేసారు, వాళ్ళు చచ్చారు సార్, వీళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అని. ఓ ఆవేశం ఇంత దూరం తెస్తుందా అనుకున్నా, అమ్మాయి అనుకున్నా. ఎందుకంటే నాకు కూడా చాలా ఆవేశం ఉండేది, ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని ఒక పాజిటివ్ వేలో డ్రైవ్ చేస్తే పవర్ వస్తుంది, నెగిటివ్ వేలో ఉపయోగిస్తే తుఫాన్ వస్తుంది. ఇది కొంచెం వివాహం అయితే అర్థమవుద్ది తుఫాన్ అంటే. సో మై డియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. సో ఈ 2 రోజులు మీరు ఫుడ్ ప్రేమగా మా అమ్మలు, మేము, మా సంస్థ చాలా ఇష్టంతో మీకు మంచి భావాలు, ఆలోచనలు వచ్చి మీ జీవితంలో మీ ఆలోచనలు నడపగలిగే ఒక స్థాయికి మీరు ఎదుగుతారని ఆశించి కలలు కని మీకు ప్రసాదం పెట్టాను. నేను ఫుడ్ సర్వ్ చేశాను అనుకోవట్లా, మీకు ఒక మంచి మంత్రపూరితమైన, అంటే మీ భాషలో మంత్రాలంటే వేదాలని కాదు, ఒక సంకల్పమే నా మంత్రం, నా సంకల్పమే నా మంత్రం. ఒక మంచి పనికి నేను ఒక్కడిని ఉన్నాను, నాకు ఎట్లాంటి వాళ్ళు 4 దొరికితే నేను ఏమైనా చేయగలను. ఒక సంస్థ ఏంది, ఒక దేశం ఏంది, ఒక ఊరైనా నేను మార్చగలను. కాబట్టి మీలో ఎవరైనా ఇటువంటి మార్గంలో ప్రయత్నించడానికి గనక అడుగులు వేదలుచుకుంటే ఇంతాక చెప్పినట్టు కాకుండా ఇప్పుడు అడుగుతున్నట్టుగా వచ్చి, గురుగారు నేను కూడా ఇలాంటిది ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నానని సావధానంగా కలిస్తే, నా సొంత బిడ్డలుగా, నా తోబుట్టువులుగా మిమ్మల్ని ఆదరించి మీకు కూడా కావాల్సిన మార్గములన్నీ నిర్దేశించి మిమ్మల్ని నడిపించే వరకు మీ వెంటుంటా. తర్వాత నేను మిమ్మల్ని నడిపినట్టు మీరు ఇంకొకళ్ళని నడపగలగాల. ఆ ఆలోచన లేకపోతే నేను ఎంత నడిపించినా మీరు నడవలేరు. నేను నడిపాను, మిమ్మల్ని నడపాలా, మీరు నడపాలనుకున్నప్పుడే మీరు నడవగలుగుతారు. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, అయ్యా గంపానాగేశ్వరరావు గారు, ఎప్పుడు నాకు ఇట్లాంటి క్లాస్ ఇచ్చినా అయిపోయినా పర్వాలేదు కానీ అయ్యా, భోజనం పెట్టే అవకాశం మాత్రం ఎప్పుడు కల్పించమని కోరుకుంటూ, ఇక్కడున్న పెద్దలకు, విద్యార్థులకు శతకోటి వందనాలు చెప్తూ సెలవు. మేము చాలా స్వార్థపరులం స్వామీజీ, మాకు మధ్యప్రదేశ్ కావాలి, ఉత్తరప్రదేశ్ కావాలి, మాకు 2 కావాలి. Jai Gurudev. I request Vasavi Club President and AVOPA President, AVOPA members, AVOPA past presidents, Lions Club. అంటున్నాను, ఒకరు ఉన్నారు లయన్స్ క్లబ్ నుంచి, ఒకరు ఉన్నారు బ్రహ్మాజీ గారు, పెద్ద ఆర్గనైజేషన్. అండ్ ఆల్ బీబీజీ. ఫోన్ నెంబర్ కావాలా స్వామీజీ? మీ ఫోన్ నెంబర్ కావాలట, అది కూడా చెప్పండి. పిల్లలది యోగా శిబిరం ఎప్పుడుందో చెప్పలేదు. నాది ఏప్రిల్ 21వ తారీఖు వేసవి శిబిరం అని ఉంటుందమ్మా. 15 రోజులు పిల్లలు నా ఇంట్లో ఉంటారు. గురుకులం ఇది ఏమ్మా, అర్థమవుతుందా? ఇది గురుకులం అంటే బీ విత్ గురు. మీరు అమ్మా నాన్నగా నన్ను భావించి ఇస్తేనే ఇవ్వండి. ఏం చెబుతారు, ఏం చెప్పను, ఏం నేర్పుతారు, ఏం నేర్పను, మనిషిగా ఉండడం ఎలా, మానవత్వంతో ప్రయాణించడం ఎట్లా, సంస్కారవంతంగా ఉండడం ఎట్లా, మానవ బంధాలను విలువ పెంచుకోవడం ఎట్లా, అమ్మ పుస్తకాలతో కంటే విలువైన మస్తకాల పవర్ పెంచుకోవడం ఎట్లా, ఇది నా యొక్క ప్రయాణం. దయచేసి మీ పిల్లల్ని అప్పచెప్పండి గురూజీకి. 2nd క్లాస్ కంప్లీట్ అయిపోతే నాతో ఉండగలుగుతాడు. లోపలైతే నేను రోజు కడుక్కుంటూ కూర్చోవాలి. నాతో కాని పని ఎందుకు, ఒకరిదైతే కథ నడుస్తుంది అమ్మా. అప్ టు 10th. ఇంటర్ వాళ్ళకి రెసిడెన్షియల్ పెట్టలేను, నేను తట్టుకోలేను. ఎందుకంటే ఆ ఏజ్కి అవసరమైన నేను తీర్చలేను. కాబట్టి వాళ్ళకి మీకు నచ్చినవి చెప్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తారో చూడండి. రైట్. నా ఫోన్ నెంబర్ 9441887766. ఈజీగా గుర్తుండేది. 9441 స్టార్ట్స్, ఇట్ ఈస్ BSNL.
887776. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. గురూజీ గారు ఇప్పటిదాకా ఇంపాక్ట్కి అందరూ వచ్చారు, కానీ మన మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రెండింటిని సార్ చూసుకున్నారు. రియల్లీ గ్రేట్. గురువుగారు లాగా కూడా లేరండి, ఫ్రెండ్లీ గురువు గారు. రియల్లీ వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. అప్లాస్, స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్.